వైఎస్ఆర్ జిల్లాలో 10th క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఉదంతం కలకలం రేపుతుంది. జిల్లాలోని వల్లూరు జెడ్పీ హైస్కూల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. పాఠశాలలో పనిచేసే వాటర్ బాయ్ క్వశ్చన్ పేపర్ను వాట్సాప్ ద్వారా వేంపల్లికు చెందిన ప్రైవేటు పాఠశాలల యజమానులకు పంపినట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల తనిఖీల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా వల్లూరులో పేపర్ లీక్ అయినట్లు కనుగొన్నాము అని డీఈఓ సంశుద్ధీన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ ఎం రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్ రమణలను సస్పెండ్ చేశారు. అయితే డీఈఓ కొందరు బెదిరింపు మెసేజ్లు పంపారు. మున్ముందు పరిణామాలను తాము చూసుకుంటాము అని, విద్యాశాఖ ఇంతటితో సైలెంట్ అవ్వాలి అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బయటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, 10th క్వశ్చన్ పేపర్ లీకేజ్ కి సంబంధించి హాట్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక డిఓకి కూడా బెదిరింపు మెసేజ్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? పూర్తి స్థాయిలో 10వ తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్రం నిన్న లీక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వల్లూరు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక వాటర్ బాయ్ దాన్ని ఫోటో తీసి క్వశ్చన్ పేపర్ ని వాట్సాప్ లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ యజమానులకు కూడా పంపించారు. ఈ నేపథ్యంలోనే డిఈఓ శంసుద్దీన్ వేంపల్లి మండలం వేరే మండలంలో ఆయన ఏదైతే విజిట్ లో ఉన్న నేపథ్యంలోనే పేపర్ లీక్ అయినటువంటి వ్యవహారం ఆయన దృష్టికి వచ్చింది. అక్కడ గమనించడంతోనే అక్కడ నుంచి తీగలాగితే డొంక గదిలినట్టుగా వల్లూరు ఏదైతే క్యూఆర్ కోడ్ ఆధారంగా చూస్తే వల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇది బయటకు వచ్చిందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్, చీఫ్ ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, అదేవిధంగా ఈ వాటర్ బాయ్ వీళ్ళందరి మీద కూడా ఏదైతే జిల్లా పరంగా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చి నిన్న రాత్రి అంతా కూడా విచారించిన నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. అయితే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా లేదా, లీక్ అయితే అసలు పిల్లల భవిష్యత్తుకి దెబ్బ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశం మీద మాత్రం ఇంతవరకు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా వాట్సాప్ లో ఏదైతే పేపర్ లీక్ అయిందన్న విషయం అయితే తెలిసింది. దాని మీద విచారణ కూడా జరుగుతుంది. అధికారుల మీద చర్యలు కూడా తీసుకున్నప్పటికీ విద్యార్థులకు ఏం న్యాయం చేస్తారనేటువంటి అంశం మీద మాత్రం మాట్లాడలేదు. మరోవైపు కీలకంగా నిన్న రాత్రి నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు దీని మీద కేసు లేకుండా చేయాలి, మేము చూసుకుంటాము, మీరు అనవసరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ కావద్దు అని చెప్పేసి కొంత బెదిరింపులకు దిగుతున్నట్టుగా కూడా అధికారుల మీద, స్థానికంగా ఉన్న అధికారుల మీద బెదిరింపులకు దిగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద కేసుని నీరుగార్చి ఏదైతే పేపర్ లీకేజ్ ని తగ్గించేటటువంటిది, అంటే దీన్ని కేవలం మాల్ ప్రాక్టీస్ కిందనే తీసుకొచ్చే విధంగా, పేపర్ లీక్ అయితే మాల్ ప్రాక్టీస్ జరిగింది అనేటువంటి దాని కింద తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అయితే ఒక రకంగా వినిపిస్తున్న నేపథ్యం అయితే మొత్తం మీద అయితే జిల్లా డిఓ అయితే కొంత సీరియస్ గానే ఉన్నారు. అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పోలీసులు మరి ఇంతవరకు వాళ్ళని విచారిస్తున్నప్పటికీ కూడా ఏం జరిగింది, ఎంతమంది మీద, 9 మంది మీద ఇప్పటి వరకు కేసులు పెట్టారని చెప్పి చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా ఒక్కరు కూడా నోరు మెదపలేదు. దీన్ని మరి లీక్ కింద పరిగణిస్తున్నారా లేదంటే మాల్ ప్రాక్టీస్ కింద పరిగణిస్తున్నారా అనేది కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. మొత్తం మీద రాజకీయ ఒత్తిళ్లు అయితే ఈ పేపర్ లీక్ సంఘటనలో అధికంగా ఉన్నాయి అనేది అయితే ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.